విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై ఒక శీతల పానీయాల లోడులో వెళ్తున్నటువంటి వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో వాహనంలోని 3 వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డుపై చెల్లాచెదురుగా కూల్ డ్రింక్స్ కేసులను స్థానికులు అటుగా వెళ్తున్న వాహనదారులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు కూల్ డ్రింక్స్ కేసులతో ఒక వ్యాను ప్రయాణిస్తుంది. మార్గ మధ్యంలో అతివేగం కారణంగా వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ రోడ్డుపైనే బోల్తా కొట్టింది. ఈ ఘటనతో వ్యాన్ లో ఉన్న కూల్ డ్రింక్స్ డబ్బాలు కేసులు రోడ్లపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వ్యాన్ బోల్తా పట్టడంతో రోడ్డుపై పడిన కూల్ డ్రింక్స్ కేసులను చూసిన కొందరు వాహనదారులు స్థానికులు వాటిని చేజిక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రమాదానికి గురైన వారికి సహాయం చేయాల్సింది పోయి డ్రింక్స్ దొరికించుకోవాలనే ఆతృత వారిలో కనిపించింది. ఎవరికి దొరికినని కూల్ డ్రింక్స్ బాటిళ్లు కేసులను వారు తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ తతంగానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రహదారిపై బోల్తా పడిన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. పక్కనే కార్లు మరి ఎవరికి లేవు పక్కనే కార్లు మరి ఎవరికి లేవు.